ఓం నమ శివాయ. అక్క చిట్క చెప్పక్క అని పిల్లలు అడుగుతున్నారు. అదే పిల్లలు అంటే పిల్లలు కడుపుని పుట్టిన పిల్లలతో సమానం కదా. నా కొడుకు లాంటి వాళ్ళు నాకు అక్క చిట్క మంచి చెప్పక్క వాళ్ళు వచ్చేస్తుంది అని వాళ్ళకి నేను మంచి చిట్కా చెప్తున్నాను. అది మీరు పాటించి బాగుంటారని ఆ దేవుడిని వేడుకుంటున్నాను. ఇంగ్లీష్లో ఏదో పెద్ద పెద్ద మాటల్లో కానీ చెప్తే కాదండి, మనం తెలుగులో స్పష్టంగా చెప్పే మాట క్లియర్గా విని దాన్ని పాటించుకుంటూ మనం ఈ జీవితాన్ని గడుపుకుంటే మంచి మాటలు, ఒక మంచి మాట అయినా ఒక మంచి పాట అయినా ఒక మంచి మాట ఆడితే కళ్ళంటి నీళ్ళు అలా కదులుతూనే వచ్చేస్తాయి. అది మనకి తెలీదు, ఆ లోపలే ఇమిడిపోతాయి ఆ మంచి మాటకి. అదే మంచి పాటకి కూడా ఆ కళ్ళల్లో నీళ్ళు అలా తనకు తానే దాచుకునేటట్లు ఆ రెండు కళ్ళల్లో ఇమిడిపోతూ మళ్ళీ తనలో తానే దాచుకున్నట్లు ఎవరికీ కనబడకంట లోపలికి వెళ్ళిపోవటానికి ట్రై చేస్తే, అలా అన్నట్లు ఒక మంచి మాటకైనా ఒక మంచి పాటకైనా కళ్ళంటి నీళ్ళు ఎలా తిరుగుతాయో మనం చెప్పే మంచి పనులకు కూడా మనం అలా దానికి ఒక మంచి విలువిస్తే అది మన జీవితానికి ఉపయోగపడుతుందని తెలుసుకొని మనము కూడా తెలుసుకోవచ్చు. ఒకరు చెప్తేనే మనం చేయాలని కాదు. కొందరు చెప్పినవి మనకి నచ్చుతాయి, నచ్చవు. కానీ మనలో మనము తెలుసుకోవాలి మంచి ఏదో చెడేదో అని. మనం గుర్తించుకొని మంచి పనులు చేసుకుంటే మనం చాలా ఆరోగ్యంగా ఉంటామండి. ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుందండి? మనం నడిచే ప్రవర్తన బట్టే వస్తుంది. మన ప్రవర్తన బాగుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. పిల్లలు ముందు మీరు ఏదైనా చెడు అలవాట్లు ఉంటే తీసేయండి. మీరు ఆరోగ్యంగా ఉండాలనే నా కోరికండి. చెడు అలవాట్లు మానేయండి. త్రాగటము, స్మోకింగ్, డ్రింకింగ్ అన్నీ మానేయండి. ఫస్ట్ మానేయండి. ఆరోగ్యం ఎందుకండి రాదండి చెప్పండి? అవన్నీ తాగుతూ ఆరోగ్యం కావాలి చిట్కాలు చెప్పిస్తే పాటించిస్తే వచ్చేదండి. ఫస్ట్ మన కడుపులోకి మనం మంచివి పంపించాలండి. చికెన్ తింటే ఆ చికెన్ 24 గంటలు ఉంటుందంట. మళ్ళీ మరుసటి రోజు కంటే మనం ఇప్పుడు ఏ టైంకి తింటున్నామో 28 గంటలు కూడా ఉంటుందంట. ఈ లెక్క చేసుకోవాలి. మనం ఈ టైంకి తింటే 28 గంటలు ఉంటుందంట మన కడుపులో. కానీ మరుసటి రోజు శుక్రవారం రావచ్చు, సోమవారం రావచ్చు. నీసు తినని వాళ్ళు ఏ టైంకి తింటున్నారో లెక్క పెట్టి తినరు కదా. నీసు తిన్న వాళ్ళు ఏం చేస్తారంటే మరుసటి రోజు ఆదివారం తింటారు. మరుసటి రోజు సోమవారం వచ్చింది నేను మానేస్తానంటే ఆల్రెడీగా నీ కడుపులో ఆదివారం తినేది ఉంది. ఎలా ఉందంటే ఈ ఆదివారం ఎన్ని గంటలు తింటున్నామో అన్ని గంటల నుంచి లెక్క పెట్టుకోవాలి. 28 గంటలు ఉంటుందట తినే నీసు కడుపులో. కాబట్టి లెక్క చేసుకుంటే ఆ నీసు 28 గంటలు ఉంటుంది. కాబట్టి లెక్క చేసుకుంటే మనకే తెలిసిపోతుంది అనమాట. అవన్నీ పక్కన పెడితే మెయిన్ ఆ కొవ్వు పదార్థాలు ముందు తీసేయాలి. ఆ కొవ్వు పదార్థాలు ముందు తినటం మానేయాలి. మీకు డయాబెట్ కానీ ముఖంలో తల మెరిసిపోయే అందం కానీ అన్నీ రావాలంటే ఈ ముందు చికెన్ మానేయాలి. 16 రోజులు 32 రోజుల్లోని కదండి కోడి పెరుగువ. అది ఏ ఎరువులతో పెరుగుతుంది? అదే ఒకప్పట్లో మనకి కరోనా టైంలో ఏం చెప్పారు చెప్పండి? చికెన్ మానేయండి, తర్వాత కషాయాలు తాగండి, ఇవన్నీ చెప్పారు కదా. మరి అప్పుడేమి చికెన్ తినండి అని చెప్పలేదు. అంటే ఎప్పుడైనా మానేవలసిందే కదా. మొత్తానికి మీరు చికెన్ మెయిన్ మానేయండి. మీరు ఆరోగ్యంగా ఉంటారు, చాలా ఆరోగ్యంగా ఉంటారు. నూనెలు తగ్గించండి. ఆకుకూరలు తినండి, ఫ్రూట్స్ తినండి, పండ్లు తినండి. యాపిల్, బాగా బొప్పాయి తినండి. తర్వాత జామకాయ రోజుకు ఒక్కటైనా తినండి. డైలీ యూజ్ చేయండి.
డైలీ జామకాయ ఒకటి తినండి, డైలీ తప్పకుండా ఉసిరికాయ తినండి. మీకు నేను చెప్పినవన్నీ మీరు చేసి చూడండి. మీకు ఒక 3 నెలల్లో మీలో మార్పు రాకపోతే నాకు అప్పుడు ఏంటక్క ఇలా చెప్పావు అని నాకు కామెంట్స్ రూపంలోనో ఎందులో తెలియపరచండి. ప్లీజ్ అండి తమ్ముళ్ళు, పిల్లలు మీరందరూ క్షేమంగా ఉండాలనే నా ధ్యేయము. కాబట్టి డ్రింకింగ్ మానేయండి, ఆరోగ్యంగా ఉండండి. మీకు ఏవేవో పసుపులు, పాలు, తేనెలు అవన్నీ రాస్తే గ్రోత్ నీట్గా వస్తుంది. కానీ మన కడుపులో ఆరోగ్యంగా ఉంటే కదా ఈ గ్రోత్ బాగుంటుంది. ఆరోగ్యంగా లేకపోతే మనం ఎన్ని చేసినా ఆ డాక్టర్ల పాలు, ఆ మందులు ఇవి తింటూ ఉంటే మనం ఈ చిట్కాలు పాటిస్తే ఏమొస్తుంది? కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి నేను సదా వేడుకుంటూ ఉన్నాను. మరిన్ని మీకు మంచి మంచి చిట్కాలు చెప్తాను, మంచి మంచివి ఇంకా చెప్తాను. అంటే కొంచెం అక్క నాకు కావాలని అడిగారని ఇది తొందరగా చెప్తున్నాను. మంచి మంచివి చెప్తాను. మీరు లైక్ చేసి ఈ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ ఛానల్ నడవాలంటే కదా, లైక్ చేస్తే కదా ఛానల్ బాగుంటుంది, ఛానల్ వారు కూడా ఉంచుతారు. కాబట్టి ఇంగ్లీష్లో నేను చెప్పలేను, అన్నీ తెలుగులోనే చెప్తాను, క్షమించండి. మీరు మాత్రం ఆరోగ్యంగా ఉండటానికి మీరు ట్రై చేయండి మీ వంతు. నా వంతు నేను మంచి మంచి చిట్కాలు, మంచి మంచి మాటలు చెప్తూ నా వంతు నేను ట్రై చేస్తాను. మీ ఆరోగ్యమే నా అధ్యాయమని ఆ దేవునికి నేను సదా ప్రార్థిస్తాను. ఆ దేవుని ప్రార్థించాలన్నా మీరు ఆరోగ్యంగా అన్నీ మంచి మంచి వ్యసనాలు మానిస్తే కదా నేను దేవుడికి ఇక్కడ నేను ప్రార్థిస్తూ మీ జీవితానికి నేను ఒక గుణపాఠం నేర్పాలి. మీరు ముందు అన్ని అలవాట్లు మానేయండి ప్లీజ్.